హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి. యువరాజ్, మధుకర్ వీలునామా చింపేశాను, ఇక కేదార్కి ఆస్తిలో కానీ వారసత్వంలో కానీ వాటా ఉండదని సంతోషంగా గెంతులు వేస్తూ ఉండగా అప్పుడే జగదాత్రి కేదార్లు లోపలికి వచ్చి ఏంటి బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నట్టున్నారు, ఎందుకో తెలుసుకోవచ్చా అని అంటుండగా ఇక మీరు దేన్ని చూసి మురిసిపోయారో, ఇక ఈ ఇంటి వారసుడని మీరు ఎలా విర్రవీగారో దానికి సంబంధించినవన్నీ నాశనమైపోయాయి అని నిషి యువరాజ్ అంటుండగా వీటి గూర్చేనా అని అంటూ, కేదార్ ఈ ఇంటి వారసుడు కాదని ఎలా అంటావు? నీ తోడబుట్టిన వాడు కదా కేదార్, నువ్వు చింపేసింది వీటేనా అంటూ మధుకర్ వీలునామాని చూపిస్తూ జగదాత్రి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని గమనిస్తూ ఉండగా వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఏంటివి, ఇవి ఎలా వచ్చాయి అని అడుగుతూ ఉండగా అయ్యయ్యో మర్చిపోయాను చెప్పడం, అసలు ఇటువంటివి 1000 కాపీలైనా వదిన తీసుంటుంది. అసలు ఒరిజినల్స్ ఎక్కడున్నాయో మాకు కూడా తెలియదు. ఇంకా మీకు కావాలి అంటే మీరు సెలబ్రేట్ చేసుకుంటామంటే ఇంకో 100 కాపీలైనా ఇటువంటివి మేము తీసుకొస్తాం, ఎంజాయ్ చేయండి అని ఎగతాళిగా అంటుండగా వీళ్ళు పళ్ళు కొరుక్కుంటూ ఉంటారు. ఇక అక్కడి నుండి వెళ్ళబోతూ ఉండగా వైజయంతి మనసులో అమ్మయ్య నా గుచ్చి మాత్రం అరగలేదు అని అనుకునే లోపే అత్తయ్య గారేంటి ఇక్కడున్నారు అని జగదాత్రి అడిగేస్తుంది. ఇక నిషి యువరాజ్ ఇద్దరు ఒకేసారి మేమే తీసుకొచ్చాం అని అనగానే వీల్ చైర్ ఎక్కడా అని అడిగేస్తుంది జగదాత్రి. డాక్టర్ గారు వాకింగ్ చేయమన్నారని నడిపించుకుంటూ తీసుకొచ్చాం అని అంటూ ఉంటారు వాళ్ళిద్దరు. ఇక విన్నావా కేదార్, నడిపించుకుంటూ తీసుకొచ్చారంట అని ఎగతాళిగా చెప్తూ ఉండగా ఏంటే ఏం మాట్లాడుతున్నావు అని నిషి కాస్త కోపంగా మాట్లాడగానే ఏం లేదు అని అంటూ వాళ్ళని వెటకారంగా చూస్తూ ఉన్న జగదాత్రిని తమాషా చేస్తున్నావా అని నిషి అనేస్తుంది. ఇప్పుడే మొదలైంది కదా అస్సలు తమాషా అని అంటూ గంభీరమైన వాయిస్తో వార్నింగ్ ఇచ్చి జగదాత్రి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అమ్మి చూసావా, నా మీద డౌట్ వచ్చిందంటావా, నేను నాటకం ఆడుతున్నానని తెలిసినా అని వైజయంతి అడుగుతుండగా డౌట్ వచ్చినట్టుందమ్మా అని యువరాజ్ అంటూ జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళు ముగ్గురు అనుకుంటారు. ఇక తెల్లవారగానే రూమ్ అంతా జాస్మిన్ సెంట్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇక జగదాత్రి పైకి లేచి ఆ స్మెల్ని ఆనందంగా ఆస్వాదిస్తూ నాకు ఇష్టమైన జాస్మిన్ సెంట్ స్మెల్ కేదార్ అని అంటుండగా పక్కన కేదార్ ఉండడు. ఇదేంటి, నేను రోజు లేపితే గాని లేవను అని గొడవ చేసే కేదార్ ఎక్కడా కనిపించట్లేదేంటి అని అనుకుంటూ కేదార్ కేదార్ అని అరుచుకుంటూ తన కాళ్ళని కింద పెట్టేస్తుంది. ఇక అక్కడ ఏదో తాకినట్టు ఫీల్ అవ్వి కిందికి చూడగానే అక్కడ రోజ్ పెటల్స్ అందంగా డెకరేట్ చేసుంటాయి. అది చూసి సంతోషపడుతూ పక్కకి తిరగగానే బెడ్ ల్యాంప్ దగ్గర గుడ్ మార్నింగ్ ప్రిన్సెస్ అన్న స్లిప్ కనబడుతుంది. అది చూసి నవ్వుకుంటూ కేదార్, ఇవన్నీ చేసేది నువ్వే అని నాకు తెలుసు, వచ్చేయ్ ఎక్కడున్నావు కేదార్ అని స్వీట్గా పిలుస్తూ ఉంటుంది జగదాత్రి. ఇక పైకి లేచి వెళ్తూ ఉండగా మిర్రర్ దగ్గర ఇంత ఏర్పాట్లు చేసి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే అప్పుడే రమ్మంటావేంటి అని మరి ఒక స్లిప్ కనబడుతుంది. ఇంకా అబ్బో అని అనుకుంటూ ఇంకెక్కడున్నావు కేదార్ కేదార్ అని అరుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉండగా ఇక అంత ఈజీగా దొరుకుతానా అని మళ్ళీ స్లిప్ ఉంటుంది. ఎక్కడున్నాడు ఈ కేదార్ అని అనుకుంటూ బయటికి వెళ్ళేసరికి బయట నన్ను దొరకపట్టేద్దామానా అని మరొక స్లిప్ కనబడుతుంది. ఇక లోపలికి వచ్చి ఆ స్లిప్స్ అన్ని చూస్తూ నిన్ను ఎలా రప్పించాలో నాకు తెలుసు కేదార్ అని అనుకుంటూ కింద కూర్చొని చెవులు మూసుకొని కళ్ళు మూసుకొని గట్టిగా కేదార్ ఎలిక కేదార్ ఎలిక అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక ఎన్నిసార్లు అరిచినా కూడా తన ప్లాన్ సక్సెస్ అవ్వక ఆహా నువ్వు రావని నాకు అర్థమైంది, ఇప్పుడు ఏం చేయాలి అని అనగానే మళ్ళీ ఒక బొమ్మ కారు దగ్గరికి వచ్చి స్లిప్ కనబడుతుంది. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నేను నీకోసం వెయిట్ చేస్తుంటా అని అనగానే ఇక తప్పేది లేదు అని అనుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక తను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి కేదార్ అక్కడే నిలబడి మెస్మరైజింగ్గా జగదాత్రిని చూస్తూ ఉంటాడు. కేదార్ ఇక ఏంటి ఏంటి సర్ప్రైజ్ అని దాత్రి అడుగుతుండగా నా ప్రేమ నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు కదా, ఇలా ఈ విధంగానైనా చూపిస్తే
సంతోషపడతావేమో అని అంటూ ఒక కాఫీని అందిస్తాడు. ఇంతేనా, ఇది కూడా సర్ప్రైజ్లోనే భాగమేనా అని అడుగుతూ ఉంటుంది ధాత్రి. అవును అని అంటూ ఉండగా ఆ కాఫీ అందుకున్న జగదాత్రి, ఇలా మీరు రోజు నాకు కాఫీలు ఇస్తే మా భార్యలందరూ రిలాక్స్ అయిపోతారు అని అంటూ ఉంటుంది సంతోషంగా. అప్పుడు అందరూ ఏమో కానీ నువ్వు అడిగితే నేను రోజు ఇలాగే కాఫీ ఇస్తా నా భార్య కోసం అని కేదార్ ప్రేమగా చెప్తుండగా ఇక కేదార్ ప్రేమ మాటలకి కిలకిలా నవ్వేస్తూ ఉంటుంది జగదాత్రి. ఇక అప్పుడే వాళ్ళకి మరొక జంట కిలకిల రావాలు వినబడేసరికి అది చూసుకుంటూ వింటూ బయటికి వెళ్తారు. అక్కడ లాన్లో కాచిబూచి కూడా ఒకరికొకరు కాఫీ తాగించుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసి కోపంగా అనుమానంగా జగదాత్రి కేదార్ని చూస్తుండగా అమ్మో నాకేం తెలీదు అని అనేస్తాడు కేదార్. మళ్ళీ అలాగే చూస్తుండగా సారీ అని నిజం ఒప్పేసుకుంటాడు. నిజానికి వాళ్ళిద్దరినీ చూసి అలాగే చేయాలన్న ఐడియా వస్తుంది కేదార్కి. ఇక వాళ్ళు ఒకరికొకరు కాఫీ తాగించుకుంటున్న కాచిబూచిలని చూసి కేదార్ మనం కూడా ప్లీజ్ అని అంటూ ఉండగా జగదాత్రి చిరునవ్వుతో వాళ్ళ చేతులని మెలక వేసి ఒకరికొకరు కాఫీ తాగించుకుంటూ ఉంటారు. ఇక అలా వాళ్ళు సంతోషపడుతూ ఉండగా కిరణ్ నుండి కాల్ వస్తుంది. హీరోయిన్ గురించి ఎంక్వైరీ చేయమన్నారు కదా మేడం, చేశాను. మీరు చెప్పిన మంగ అనే పేరు మీదనే ఫస్ట్ యాక్ట్రెస్లో రిజిస్టర్ అయింది మేడం. స్వీటీ అనేది తన స్క్రీన్ నేమ్, మంగ అనేది రియల్ నేమ్. మరి వాళ్ళు వీళ్ళు ఒకరేనా తెలీదు మేడం, ఎంక్వైరీ చేయాలి అని అంటూ ఉండగా సరే అలాగే మేమిద్దరం వెళ్తాం అని అనుకుంటూ వెళ్ళడానికి బయలుదేరుతారు. ఇక కార్లో జగదాత్రి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. కేదార్ ఇక ఆ మంగ స్వీటీ ఒకరేనా, ఇద్దరు ఒక్కరెలా అవుతారు, ఇంత ఆస్తి ఎలా వచ్చిందంటావు? దీని వెనకాల ఎవరియో చాలా పెద్ద కథలే ఉన్నట్టున్నాయి. అసలు ఆ ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న అమ్మాయి ఈవిడ ఒకరే ఎలా అయ్యారు? అసలు ఫస్ట్ నుంచి అసలు ఈ కేలు సాల్వ్ చేయగలనా చెయ్యలేనా అన్న కాన్ఫిడెన్స్ పోతుంది. ఇన్ని ప్రశ్నల మధ్య మా అమ్మని చంపిన వ్యక్తి మీననని కూడా అసలు నిరూపించగలనేనని కూడా నాకు డౌట్గానే ఉంది అని ధాత్రి బాధపడుతూ ఉండగా ఇక ఏంటి ఫస్ట్లో ఉన్న ఉత్సాహం ఇప్పుడు లేదెందుకు అని కేదార్ చెప్తూ ఉంటాడు. ఇన్ని ప్రశ్నలు నా వల్ల కావట్లేదు అని దిగులుగా అంటూ ఉంటుంది జగదాత్రి. లేదు, ఖచ్చితంగా మనం సాల్వ్ చేయొచ్చు, చివరి మెట్టి పైనున్నాం మనం. ఇప్పుడే వీటిని సాల్వ్ చేసి ఆ మూడో వ్యక్తిని బయట పెట్టాలి అని కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటాడు కేదార్. అలాగే అని జగదాత్రి కూడా ఉత్సాహం తెచ్చుకుంటూ ఉండగా సాధు సార్ నుంచి కాల్ వస్తుంది. ఇక జై హింద్ సార్ అని విష్ చేస్తూ ఉంటుంది జగదాత్రి. అర్జెంట్గా ఆఫీస్కి రండి అని అంటూ ఉండగా ఎందుకు సార్ అని అంటూ మేము స్వీటీని ఎంక్వైరీ చేయడానికి కేసులో లీడ్ దొరికిందని వచ్చాం అని జగదాత్రి చెప్పగానే కేదార్ పక్కనున్నాడా అని అడిగేస్తాడు సాధు సార్. చెప్పండి సార్, ఏదైనా ఇంపార్టెంటా అని అనగానే నువ్వు అది హ్యాండిల్ చేసి జేడీని నా దగ్గరికి పంపిస్తావా అని అనగానే అలాగే సార్ అని కేడి ఒప్పేసుకుంటాడు. అప్పుడు ఎనీ ఇంపార్టెంట్ న్యూస్ సార్, ఇంపార్టెంట్ ప్రాబ్లం అని జేడీ అడుగుతుండగా అవును, ఒక డైరెక్టర్ని మీనన్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, నువ్వు రావాలి అని అనగానే అలాగే అంటూ కేదార్కి జాగ్రత్తలు చెప్పి తను కార్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు రూమ్లో మేకప్ అవుతూ ఉంటుంది హీరోయిన్. అప్పుడే కేదార్ లోపలికి వచ్చేస్తాడు. ఇలా డైరెక్ట్గా వచ్చేసారంటండి అని పని మనిషి అడుగుతూ ఉండగా మీ మేడంని కలవాలి, ఒక్కసారి కలవమని చెప్పు, లేదంటే వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోతాను అని అనగానే కేదార్ వచ్చిన విషయం వెళ్ళి హీరోయిన్కి చెప్పగానే కాఫీ టీ ఆర్ ఏదైనా తినడానికి పెట్టాయి, నేను వస్తాను అని అంటూ ఉండగా కాఫీ టీ అడుగుతుంది ఆ పని మనిషి. వద్దని కేదార్ అంటూ ఉండగా ఒక ప్లేట్లో యాపిల్స్ చాక్ తీసుకొచ్చి అక్కడ పెడుతుంది. ఇక న్యూస్ పేపర్ తీస్తున్న టైంలో ఆ ప్లేట్ కింద పడిపోతుంది. చాక్ కూడా అక్కడే ఉంటుంది. ఇక యాపిల్స్ని ప్లేట్లో పెడుతూ చాక్ కూడా అక్కడే పెట్టేస్తాడు కేదార్. కేదార్ వేలి ముద్రలు చాక్ పైన పడతాయి. ఇక పేపర్ చదువుకుంటూ కూర్చుంటాడు కేదార్. ఇక ఇప్పుడు జరగబోయే మలుపేంటి, కేసులో లీడ్ దొరుకుతుందా, అసలు మీనన్ ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, జేడీ హెల్ప్ చేయగలదా, వైజయంతి డ్రామాని బయటపెట్టగలదా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.